భగవత్ రామానుజ దివ్య పరంపరలను నిరంతరం పాటించే ఆచరణశీలి, వైఖానస సంప్రదాయాల ఆచరణల సదాచారులు, తిరుమల స్వామివారి నిత్య కైంకర్యాలతో తరించే సత్పురుషులు, తిరుమల తిరుపతి దేవస్థానముల పెద్దజియంగార్ మఠాధీశులు మరియు చిన్నజీయర్ స్వామివారితో కలిసి సంయుక్తంగా అందించే మంగళకర కార్యక్రమమే గురువే దైవం. గురువే దైవం, గురువే సత్యం, గురువే గమ్యం, గురువే సర్వం. నిత్యమచ్యుత పదాంబుజయుగ్మరుగ్మ వ్యామోగదస్తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవదస్య దయైకసింధో రామానుజస్య చరణౌ చరణం ప్రపద్యే. పీఠాధిపతులు అందరూ కూడా రామానుజుల యొక్క ఆజ్ఞ వల్ల ఈ చాతుర్మాస సంకల్పం గురు ఆజ్ఞ వల్ల, అదే గురు పౌర్ణమి అంటారు, వ్యాస పౌర్ణమి అంటారు. తిరుమల తిరుపతిలో దేవస్థానంలో పెద్దజీయంగారు చిన్నజీయంగారు అనేవారు రామానుజుల ఆజ్ఞ ప్రకారం చాతుర్మాస వ్రతాన్ని ప్రారంభం చేస్తారు. అందరూ శిష్య బృందాలు కూడా అందరూ కూడా వచ్చి స్వామివారి అనుగ్రహాన్ని పొంది మంత్రాక్షత పొంది ఆశీర్వాదం తీసుకుంటారు. నిత్యశ్రీ నిత్యమంగళం. రామానుజర్ తిరువడిగలే శరణం. గురువే దైవం, గురువే సత్యం, గురువే గమ్యం, గురువే సర్వం. శ్రీమతే రామానుజాయ నమః. కన్యా శరణం జజ్జాతం శేషాచల నివాసినం సర్వేశా ప్రథమాచార్యం శ్రీనివాసమహం భజే. నమామి నారాయణ పాదపంకజం కరోమి నారాయణ పూజనం సదా వదామి నారాయణ నామ నిర్మలం స్మరామి నారాయణ తద్వద్వ్యయం. ఆషాఢ నెలలో వచ్చే పౌర్ణిమ గురు పూర్ణిమ అని చెప్తారు. గురువు కంటే అందరికీ గురువు ఎవరంటే వ్యాసరు. వేదవ్యాసరే అందరికీ గురువు. భారతదేశం పూర్తిగా సన్యాసి స్వామిలు అక్కడక్కడే ఏం చేసి ఉన్నారు. అందరూ చేసేది పూజ వ్యాస పూజ అయిపోయారు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అని చెప్తారు. దేవుడు గురువు ఒకటే. దేవుడి తండ్రి మీద ముందు కూడా గురువు గుర్తే చాలా సంతోషం. భగవంతుడితో నేరుగా మార్గం పోయేదని కాదు. గురుగారు మార్గము పోవాలి. గురుగారే ఫస్ట్. దానికోసమే గురువు దండ పెడితే దేవుడి దండ సమానం. అదేవిధంగా శ్రీ వైష్ణవ సంప్రదాయంలో వ్యాస పూజ మనం వంతు సాధుర్మాస సంకల్పం చెప్తాము. సాధుర్మాస వ్రతం చెప్తారు వైష్ణవ స్వామిలో. ఇక్కడ 10వ తారీ అందరూ చేసుకుంటారు. మన తిరుమల తిరుపతి దేవస్థానం జీగారు వాళ్ళు పెద్ద జీగారు చిన్న జీగారు ఇద్దరు 13వ తారీ చాతుర్మాస వ్రతం, చాతుర్మాస సంకల్పం ప్రారంభం, సాధుర్మాస సంకల్పం చేసుకుంటారు. దేనికోసం అంటే వ్యాస భగవానే మాకు ఫస్ట్ గురుగారు. ఆయన లేదంటే అన్ని వేదమే ప్రమాణం. వ్యాసరికే వేదవ్యాసరి పేరు. దానికోసమే అందరూ చేసుకుంటారు సన్యాసి స్వాముల వారు. చాతుర్మాస వ్రతం అంటే ఏమంటే 4 నెలలకు ఎక్కడ పోకూడదు. తీర్థయాత్ర కానీ శోభయాత్ర కానీ ఏ ఊరికి ఒకే ఊరిలో ఉండాలి. అక్కడే ఉండి జపం చేసుకొని పూజ చేసుకొని దేవుడికి ఆరాధన చేసుకొని ఆ ఊర్లో ఉండాలి. ఒకే ఊళ్ళో ఉండేదానికే చాతుర్మాస సంకల్పం, చాతుర్మాస వ్రతం చెప్తారు. మన పెద్ద జీగారు చిన్న జీగారు మాట తిరుమల తిరుపతి రెండు ఒకే ఊరు. ఆ లెక్కలలో ఇక్కడ తిరుమలలో మనం ఉంటాము. అందరూ చేసుకుంటారు. వైష్ణవ సంప్రదాయాలు మాత్రమే చాతుర్మాస సంకల్పంని చెప్తారు. ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో పెద్ద జీగారు కానీ చిన్న జీగారు ఇద్దరికో విశేష మర్యాద ఏర్పాటైంది పూర్వకాలంలో. దేనికోసమంటే భగవద్ రామానుజుల వారు వచ్చి ఇక్కడ తిరుపతిలో కైంకర్యం చేసినారు. దానికోసం ఆ పీఠంలో వచ్చే పరంపరలో పెద్ద జీగారు చిన్న జీగారు ఇప్పుడు కూడా ఆనాటి నుంచి ఈనాడు వరకు కైంకర్యం చేస్తూ ఉన్నారు. ఆ కైంకర్య కోసం ఒక్కరోజు విశేషంగా తిరుమలలో కైంకర్య కోసం మర్యాద పూర్వకాలం ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం పెద్ద జీగారు వారికి చిన్న జీగారు వారికి ఇద్దరుకు తిరుమలలో విశేషంగా మర్యాద చేసి అందరూ మా మఠానికి పంపుతారు. అందరూ వస్తారు, శిష్యుడు వస్తారు, అందరూ వస్తారు. యువగారు జయగారు అందరూ దగ్గర ఉండి బాగా మర్యాద చేపించారు. ఇంకా విశేషంగా చాతుర్మాస వ్రతం అంటే సన్యాసి వాళ్ళు ఒకే ఊళ్ళో ఉండాలి. అక్కడ వచ్చి స్వామిలో వచ్చి దండం పెట్టాలా. వాళ్ళు దండం పెట్టుకొని అక్కడే ఉంటే ఇంకా విశేషం. ఇది పూర్వ జన్మ పాపంపై పుణ్యం వస్తుంది. దేనికంటే మామూలుగా రోజు దండం పెడితే మామూలు,
இந்த చాతుర్మాస వ్రత సందర్భంలో కైంకర్యం చేసే స్వామివారి దండం పెడితే 7 జన్మ పాపం పోతుంది. అది మాత్రం కాదు, చాతుర్మాస వ్రతం చెప్తే ఒకే ఊళ్ళో ఉండాలి, వేరే ఎక్కడ వెళ్ళకూడదు, యాత్ర పోకూడదు, శోభయాత్ర పోకూడదు. దానికోసమే చాతుర్మాస్యం. సోమస్తు నిత్యం, నిత్యశ్రీ నిత్యమంగళం, సకల కళ్యాణ సమృద్ధి రస్సు. గురువే దైవం గురువే సత్యం గురువే గమ్యం గురువే సర్వం.